ఒకసారి లక్ష్మీదేవి, సరస్వతీదేవి పోటీ పడ్డారు. నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకున్నారు. ఎవరి గొప్ప తెలుసుకోవడం కోసం ఒక పండితుణ్ణి ఎన్నుకున్నారు. అతడు మంచి విద్యావంతుడు, తగినంత సంపద కలిగి ఆనందంగా ఉండేవాడు. సరస్వతీదేవి లక్ష్మీదేవితో, నేను ఇతన్ని విడిచిపెడతాను, నీ ప్రభావం నువ్వు చూపించుకో అని అన్నది. సరస్వతీదేవి విడిచిపెట్టింది అతన్ని. ఇక లక్ష్మీదేవి అతనికి ఇంకా ఎక్కువ సంపద ఇచ్చింది. అతనిలోని సరస్వతి వెళ్లిపోవడంతో అతనికి బుద్ధి సరిగా పనిచేయటం మానేసింది. సంపద ఎలా వాడుకోవాలో తెలియటం లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియలేదు. బుద్ధి జ్ఞానం లేని వాడిని జనులు ఆదరించటం లేదు. అప్పుడు లక్ష్మీదేవికి అర్థమై సరస్వతీదేవితో, సంపద ముఖ్యమే కాని దాన్ని సరిగా వినియోగించుకొని జనాలు సుఖశాంతులతో ఉండాలంటే బుద్ధి జ్ఞానానికి అధిష్టాన దేవతవైన నీవు మార్గదర్శిగా ఉండాలి అని చెప్పింది. సరస్వతీదేవి ఆ పండితుణ్ణి తిరిగి అనుగ్రహించింది. లక్ష్మీ సరస్వతుల రూపమైన ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహించుగాక.